భయ్యా ఇప్పుడే విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ సినిమా చూసా. కొండన్న సినిమా అది కొండల్లో ఉండే సినిమా అన్నారు, కాదు. అది బండల్లో ఉండే సినిమా అన్నారు, కాదు. మీ గుండెల్లో ఉండే సినిమా, మీ రాతి గుండెల్ని మనిషిగా మార్చే సినిమా, ఒక మానవత్వం బయటకు తీసే సినిమా అది. ఆ సినిమాని పట్టుకొని వాడు ఎవడో బాగాలేదంటాడు. వాడు తప్పు, మారాలి. నీ ఆలోచన మారాలి, నువ్వు చూసే విధానం మారాలి. ఎవరు అన్నారు విజయ్ దేవరకొండ సినిమాలో భాగ్యశ్రీ రొమాన్స్ కూడా తక్కువ ఉన్నాయని. రొమాన్స్ అంటే ఏంది? అదొక కలయిక, అదొక మధురం, అదొక ప్రేమ. ఆ కలయికలో, ప్రేమలో, మధురంలో ఇద్దరు కలిసి ఒక నిమిషం ఉన్న చాలదా? ఏం కావాలి చెప్పండి? లాస్ట్లో తొడల మీద పడుకున్నాడు, అది చాలదా? రొమాన్సే లేదు, లిప్ కిస్లే లేవు, ముద్దు లేవు. తప్పుగా మాట్లా తప్పు. మార్చుకోండి ఆలోచనలు. ఇప్పటికైనా సినిమా చూసే విధానం మారాలి. సినిమా తీసిన విధానాలు మారుతున్నాయి, చూసే విధానాలు ఎందుకు మారట్లేదు? మీరు మనుషులైతే, మీకు నిజంగా మనసుంటే ఒక్కసారి కింగ్డమ్ సినిమా చూడండి. ఇద్దరు అన్నదమ్ముళ్ళు చిన్నప్పుడు అమ్మని నాన్న తాగేసి కొడతా ఉంటే అమ్మని కాపాడడానికి హీరో తీసుకునే నిర్ణయం, ఆ డెసిషన్, రాక్షసుడిగా మారాడు. తప్ప? అవును. కొండన్న సారీ కొండన్న ఈ సినిమాలో గుండు చేసుకొని మరి ఆ కొండల్లో బండల్లో నటిస్తే ఆ సినిమాని పట్టుకొని బాలేదనవే. ఏం తక్కువైంది నీకు? కాబట్టి సినిమా మొత్తం ఇప్పటికీ ఇండస్ట్రీ హిట్ అన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా ఫీల్డ్ ఇండస్ట్రీలోనే అన్న టాప్లో ఉన్నాడు, ఉన్నాడు అక్కడ, కూర్చునేసాడు అంతే. అక్కడి నుంచి ఎవరు లాగద్దండి, తొక్కద్దండి, జరపద్దండి. హిట్ అయింది, ఇండస్ట్రీ హిట్ అంతే. ఇలాంటి సినిమా చరిత్రలో రాలేదంతే. రాసి పెట్టుకోండి. నేను వచ్చి మాట్లాడతా, నేను చెప్తున్నా. చాలదా? నేనే చెప్పా చాలదా? మీకు ఏం కావాలి చెప్పండి? జనాలకి చెప్పా నేను. విలన్ యాక్టింగ్ అయితే ఎవరో అతను తమిళ, కన్నడనా, మలయాళమా, ఏదో ఒక భాష. అతను వచ్చి తెలుగు సినిమా ఫీల్డ్లో యుద్ధం చేస్తుంటే, తెలుగు ప్రజలతో యుద్ధం చేస్తుంటే, మలయాళం, కన్నడ, తమిళోడు, తెలుగోడు ఒకడు, మన తెలంగాణ బిడ్డ, ఏకైక బిడ్డ పోయి వాళ్ళని చంపి దేవుడిలాగా అందరినీ, బాహుబలి, కేజీఎఫ్, ఏ సినిమా అన్నా తీసుకోను, ఆ సినిమాలాగా సేమ్ అదే క్యారెక్టర్లో పోయి దేవుడిలాగా వాళ్ళని కాపాడితే ఈ సినిమాని పట్టుకొని బాగాలేదన్నవే. చెప్పు, నా సమాధానం చెప్పు. ఏం బాగాలేదో చెప్పు నువ్వు. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే అబ్బా ఏం కొట్టాడు. హీరోయిన్ ఒక సాంగ్లో తీసారు అన్న, కరెక్టే తీశారు. సరే తీసి హీరోకి పాటలే లేవు, కానీ రొమాన్స్ ఉందా లేదా? లాస్ట్ కాస్త ఉందే. తొడల మీద పడుకున్నాడు లేదా? చూసానువా? తొడల మీద పడుకున్నాడా లేదా? పడుకున్నావు. మూవీ అయితే బాగుంది. అంటే బ్రదర్ సెంటిమెంట్ పరంగా, ఎలివేషన్ పరంగా, బీజిఎం పరంగా మూవీ చాలా బాగుంది. మూవీ నాకైతే మూవీ నచ్చింది. అంతా మొత్తం సాటిస్ఫాక్షన్ చేయలేదు, కానీ మూవీ అయితే బాగుంది. విజయ్ హిట్ కొట్టిండు. అంటే బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ అని చెప్పలేము, కానీ సూపర్ హిట్ కొట్టిండు విజయ్ దేవరకొండ. మూవీ అయితే బాగుంది. మూవీలో బీజిఎం, బ్రదర్ సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ మూవీలో చాలా బాగున్నాయి. పీపుల్ ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ మూవీలో బాగున్నాయి. మూవీ బాగుంది. ఓవరాల్ అయితే మూవీ బాగుంది. బీజిఎంఏ చాలా బాగుంది మూవీకి అనిరుద్ధ్ బీజిఎంఏ ప్రాణం మూవీకి. బీజిఎం అయితే మూవీకి చాలా బాగుంది. బాగా చేసిండు. అంటే ఆయన కూడా బాగా చేసిండు. విజయ్ దేవరకొండ, ఆయన సత్యదేవ్ విలన్ రోల్ చాలా బాగా చేసిండు. మూవీలో ఉన్న కాడికి చాలా బాగా చేసిండు. ఆయన యాక్టింగ్ బాగా చేసిండు విలన్. మూవీ బాగుంది. 5కి రేటింగ్. మూవీ 3. మూవీ బాగుంది, అందరు చూడాలి. అంటే బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ అని చెప్పలేము, కానీ సూపర్ హిట్ మూవీ. అంటే బ్రదర్ సెంటిమెంట్ పరంగా, ఎమోషనల్ ఎలివేషన్స్, ఎమోషనల్, బ్రదర్ సెంటిమెంట్ ఇవన్నీ మూవీలు చాలా బాగున్నాయి. బీజిఎం చాలా మంది ముఖ్యంగా. మూవీ బాగుంది. మూవీ 5కి రేటింగ్. మూవీ 3. మూవీ బాగుంది, చూడండి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ కెరీర్లోనే బెస్ట్ మూవీ అనుకోవచ్చు. వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. సెంటిమెంట్ ప్రకారంగా చూసుకున్న, ఎమోషన్ తీసుకున్న డైరెక్టర్ గారు అయితే కనుక స్క్రీన్ ప్రజెంటేషన్ అద్భుతంగా చూపించారు. కామన్ జోనల్ మూవీస్ చూసేది వేరు, చరిత్రకి సంబంధించిన క్యూరియాసిటీ పాయింట్స్తో మూవీ చూసేది వేరు. ఆ ఫీల్ అనేది స్టోరీయే హీరో అయితే కనుక విజయ్ దేవరకొండ సూపర్ హీరో అని చెప్పచ్చు. తిరుపతి వెంకన్న స్వామిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వలేదు. విజయ్ దేవరకొండ ఈ సినిమా హిట్ కొట్టాడు భయ్య.
ఆయన ఫ్యాన్సే కాకుండా అందరు ఫ్యాన్స్కి కనెక్ట్ అయ్యే పాయింట్తో సినిమా అయితే కనుక ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అవసరం. సత్యదేవ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, ట్విస్టులు కూడా బాగున్నాయి, సెకండ్ హాఫ్ కూడా బాగా హ్యాండిల్ చేశారు. డిఓపి కూడా చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ అయితే కనుక పాటలు తక్కువ ఉన్నా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ అయితే కనుక చాలా బాగుంది. వాచ్ఫుల్ మూవీ బ్రో. మూవీ చాలా బాగుంది, అందరూ ఒకసారి మూవీకి వెళ్ళి చూడండి. మూవీ అనేది క్రేజీ మూవీ. ఈ మూవీ ఒక బాక్స్ ఆఫీస్కి ఒక సెలబ్రేషన్ లాంటిది. విజయ్ దేవరకొండ సార్ అయినా సరే, సత్యదేవ్ సార్ అయినా సరే చాలా మంచిగా యాక్టింగ్ చేశారు. చాలా ఇది ఒక మూవీ లైక్ ఎమోషన్స్ క్యారింగ్ అయినా సరే చాలా మంచిగా ఉండే. యా అండి, ఈ మూవీలో యాక్టింగ్ చేయడం కూడా నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. నేను సత్యదేవ్ సార్ వాళ్ళ ఫ్రెండ్ సన్గా చేశానండి. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ మూవీలో యాక్ట్ చేయడం కూడా. అలాగే విలన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? విలన్ మురుగన్ సార్ లైక్ వెంకటేష్ సార్, అతను కేరళ నుంచి వచ్చిన పర్సన్. అతను ఇక్కడ ఇండస్ట్రీలో చేయడం చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. ఇంకా అతనికి మనం సపోర్ట్ చేయాలి, అతను ఈ ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పి. అతన్ని లైక్ డౌన్ టు ఎర్త్ పర్సన్. లైక్ రియల్ లైఫ్లో ఎంత రియల్ లైఫ్లో ఎంత ఉన్నారో దానికి క్వైట్ ఆపోజిట్. మొత్తము చాలా మంచి పర్సన్, లైక్ కైండ్ పర్సన్, కేరింగ్ పర్సన్. చాలా మంది ఏమంటున్నారంటే మూవీ సెకండ్ హాఫ్ మొత్తం బాగా లాగ్ ఉంది అనేసి అంటున్నారు కదా. ఏం లేదండి, లైక్ మీకు కరెక్ట్గా విజువలైజేషన్ ఉంది. మూవీలో విజువలైజేషన్ లేకపోతే మళ్ళీ ఏం చూస్తాం మనం? స్టోరీ అయినా సరే విజువలైజేషన్తోనే చూపిస్తారు కదా, అది లేనిది మనం ఎట్లా చూస్తాం? సో మినిమం విజువలైజేషన్ ఉండాలి ఎంతగానో అయినా సరే. ఇది ఇంత లేకపోతే ఇక కష్టం, మూవీ ఏం చూపించలేరు. గౌతమ్ సార్ డైరెక్షన్లో మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక మూవీ అయితే చాలా మంది సాంగ్ కోసమే వచ్చారు, కానీ ఆ సాంగే తీసేయడం జరిగింది కదా. సాంగ్ అనేది ఒక్క సాంగ్ తీసేయడం జరిగింది అంటే లైక్ అన్ని చెక్ చేసుకోవాలి కదా. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా మిస్ అయ్యి డైరెక్టర్ సార్ మూవీ వర్క్లోనే ఉండి అన్ని సెట్ చేసుకునేసరికి లైక్ సాంగ్ అయినా సరే తీస్తారంటే దానికి ఒక రీజన్ ఉండి ఉంటుంది. దానికి లైక్ వాళ్ళకి కూడా ఉంటుంది సాంగ్ పెట్టాలని చెప్పి. అయితే వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఏదైనా అవి ఉండొచ్చు. 5కి 5 అండి, ఎందుకంటే గౌతమ్ సార్ డైరెక్షన్ అంటే చాలా బాగుంది. హీరో యాక్టింగ్, సత్యదేవ్ గారి యాక్టింగ్ అండ్ గౌతమ్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. అనిరుద్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? అదిరిపోయింది, చాలా బాగుంది. కానీ ఈ మూవీలో ఒక సాంగ్ అనేది తీసేయడం జరిగింది కదా, ఒక చాలా మంది ఆ సాంగ్ కోసం వచ్చారు. యా, యాక్చువల్గా స్టోరీ కోసం చేశారనుకుంటా ఐ థింక్. బట్ ఉన్నంత వరకు సినిమా క్లీన్గా చాలా బాగుంది. ఎమోషన్స్ కానీ చాలా బాగుంది. మీరు లాగ్ ఉంది అనేసి అంటున్నారు. లేదండి, లాగ్ లేదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరో చెప్తే వినుంటారు, చాలా బాగుంది. యా, ఇంతకుముందు మనం ఫ్యామిలీ విజయం చూసాం, లవర్ బాయ్ విజయం చూసాం, ఇప్పుడు ఒక డిఫరెంట్ కొత్త విజయం చూసాం, యాక్షన్ విజయం చూసాం. సో ఇప్పటి నుంచి విజయ్ రూట్ వేరే ఉంటుంది, చాలా బాగుంది. విజయ్ అనుకోవచ్చు అర్జున్ రెడ్డి తర్వాత. 100%. వెంకటేష్ గారి యాక్టింగ్, వెంకటేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. సో మలయాళం నుంచి వచ్చి చాలా తెలుగు నేర్చుకొని చాలా బాగా చేశారు. వెంకటేష్ గారికి 100కి 100 ఇవ్వచ్చు రేటింగ్. చాలా బాగా చేశారు. యా, చిన్న రోల్ చేశారు అంటే దానికోసమే అనుకోకండి. సినిమా అయితే మేము దగ్గర నుంచి చూసినా, ఇప్పుడైతే థియేటర్లో చూసినా చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. 5/5.